హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది: నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ వచనం యొక్క సారాంశం ఏమిటి అని అంటే, బోధకుడిగా లేదా పాస్టర్గా మారడం ఒక గొప్ప బాధ్యత. దానిని తేలికగా తీసుకోకూడదు. దేవుని మాటను బోధించేవారు నిజాయితీగా, జ్ఞానంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు దేవుని తీర్పును ఎక్కువగా పొందుతారు. కనుక ప్రియ స్నేహితులారా, మన నిజ జీవితంలో మనము మన కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, రక్త సంబంధం కలిగిన వారితో కానీ, ఆత్మీయులతో కానీ, సంఘస్థులతో కానీ, తోటి పనివారితో కానీ మనము ఏదైనా బోధించే సమయంలో లేదా ఆలోచన చెప్పే సమయంలో మనము చాలా జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా ఉండి అపవాది ఆలోచనతో వారిని తప్పుడు మార్గంలో నడిపించిన ఎడల మనము కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకోవాలి. దేవుడు మనందరికీ ఆయన కృప చొప్పున చక్కటి ఆలోచనలతో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.